హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వీడియో మీ ముందుకు వచ్చేస్తుంది. మంతెన సత్యనారాయణరాజు గారి ఆశ్రమానికి దగ్గరలో ఈ బ్రిడ్జి విజయవాడ గొల్లపూడి దగ్గర స్టార్ట్ చేసి కృష్ణానదిపై నుండి వెంకటాయపాలెం మీద నుంచి మంగళగిరి దాటిన తరువాత కాజలో హైవేకి కలుస్తుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతిని చూడటానికి వెళ్తున్నాము. అక్కడ విశేషాలన్నీ చూద్దాం. అమరావతిలో ఉన్న వెంకటాయపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాం. చూద్దాం పదండి. వెంకటాయపాలెం వచ్చేసాము. ఈ ఊళ్ళో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం 25 ఎకరాలలో బ్రహ్మాండంగా కట్టారు. దీనిని 2018లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అప్పట్లో అంటే 2018లోనే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు 150 కోట్ల రూపాయలు మంజూరు చేసింది ఈ గుడి కోసం. ఆ గుడి తిరుమలలో గుడిలాగానే అనిపించిందండి. గోపురం పైన విమాన వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టారు. అమరావతిలో వెంకటేశ్వర స్వామి గుడి, అమరావతిలో ముఖ్యమైన ప్రదేశాలు అంటే సచివాలయం, కోర్టు, కాలేజెస్, ఐఏఎస్ వాళ్ళ క్వార్టర్స్, ఇలా అన్నీ చూసేద్దాం పదండి. ఈ వీడియో చూడటానికి ముందు మన ఛానల్ని మొదటిసారి చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు. మీ అందరికీ చూపిద్దామని చెప్పి వీడియో కూడా తీసాం. మాకు వెంకటాయపాలెంలో సురేంద్ర గారని తెలిసిన ఆయన ఉన్నారు. అక్కడ వాళ్ళకి ల్యాండ్స్ అవి ఉన్నాయి. ఆయన స్వయంగా మాతో వచ్చి చాలా ఓపికగా అమరావతి అంతా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అని అన్నీ చూపించారు. ఆయన మాటల్లోనే విందాము. మన ఛానల్ తరపున సురేంద్ర గారికి మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను. 160 అడుగులండి. ఇప్పుడు ఎంత ఉంది అట్లా ఇట్లా రోడ్డు వచ్చింది, పక్కన అట్లా వాకింగ్ ట్రాక్ వస్తుంది. ప్రతి రోడ్డుకి వాకింగ్ ట్రాక్ వస్తుంది. ఇటు కూడా ఇట్లా వస్తుంది వాకింగ్ ట్రాక్. కంప్లీట్ అయితే ఈ రోడ్లకి ఇట్లా వస్తాయండి. వీటి మధ్యలో మన ప్లాట్లు ఉంటా ఉంటాయి. ఉదాహరణ చూపిస్తుంది. ఈ రోడ్ల మధ్యలో ప్లాట్లు కరకట్టకు వచ్చిందంటే టెండర్ రింగ్ రోడ్కి వెళ్ళానిది. అప్పుడు చేసింది ఎమ్మెల్యేలుగా ఫస్ట్ టైం. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అండి. ఎన్ని పూర్తి చేస్తారు ఇక ఎన్ని అవ్వాలండి. అప్పుడు కిలోమీటర్ గవర్నమెంట్ మొత్తం పర్మనెంట్ అసెంబ్లీ సచివాలయం అన్ని ఇక్కడే అన్ని మీరు ఎదరకు పడిచ్చేయండి. హైకోర్టుకి ఇదిగోండి ఎన్ని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్. అదేది పెద్ద చెరువులాగా అయిపోయినాయి. ఇవి ఐఏఎస్ ఐపీఎస్ ఇదిగోండి ఇట్లా అండి. ఆ బిల్డింగ్ చివరి నుంచి ఈ బిల్డింగ్ చివరి వరకు కిలోమీటర్ వెడల్పండి. ఈ బారుకుంటాయి. కోర్ క్యాపిటల్ అంటే ఇది మొత్తం. అది కోర్ క్యాపిటల్ అంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ అంతా ఇక్కడేనండి. ఇప్పుడు అవి ఐఏఎస్ ఐపీఎస్ బిల్డింగ్స్ స్లోగా పడచ్చు. ఇది ఎగ్జిస్టింగ్ ఇదంతా మన జంగిల్ అండి. పక్కన ఇది కూడా ఒక 5-6 అడుగులు హైట్ పెట్టి కూడా మొక్కలు మొత్తం కొట్టేసి క్లియర్ అవుట్ కనపడుతుంది. టీవీలో చూసాము హారిబుల్గా జంగిలే ఎండి కొట్టేశారనమాట. మొత్తం క్లియర్ చేశారండి. పర్మనెంట్ సచివాలయం కట్టడానికి ఒక్కొక్క టవరు 23 అంతస్తుల చొప్పున 5 టవర్స్ ఫౌండేషన్ వేశారంట. 5 సంవత్సరాలు అలా నీళ్లలో ఉండిపోయింది. ఇప్పుడు అంతా సరిచేసి 5 టవర్స్ కడతారంట. సచివాలయం ఇదంతా పర్మనెంట్ సచివాలయం. 5 టవర్లు వస్తాయి చూపిస్తాం. 5 టవర్స్ కింద నుంచి ఫౌండేషన్ వేసుకొచ్చారు 100 అడుగుల నుంచి. ఇదే అనుకున్నా మునిగిపోయింది. ఇదిగోండి ఇక్కడ రాకి వచ్చిన తర్వాత ఆగిపోయిందండి. దీంట్లో ప్లాట్ఫామ్ ఉందండి. ప్లాట్ఫామ్ ఉంది. దీంట్లో బోలంత ఫౌండేషన్ ఉంది. ఫౌండేషన్ ప్లాట్ఫామ్ ఉందండి. అదిగోండి అక్కడ దాకా వచ్చి ఆగింది పిల్లర్ది. ఇదంతా ప్లాట్ఫామ్ అండి. సిమెంట్ కాంక్రీట్ ప్లాట్ఫామే. నీళ్లు తీస్తే మొత్తం ల్యాండ్ ఎందుకని మునిగిపోయింది? డౌన్ అండి. వర్షం నీళ్లు. స్లో చేయండి చూడండి. మీకు అది ఫోటో ఉంది చూడండి. అట్లా 5 టవర్లు వస్తాయండి. 21 అంతస్తులు. అదిగోండి పైన దీని నమూనా అట్లా వస్తాయండి. 5 టవర్లు. అది కింద 100 అడుగుల నుంచి ఫౌండేషన్ తీసుకొచ్చి అక్కడికి ఆగిపోయిందండి. అవి వర్షం నీళ్ళేనండి. వర్షం నీళ్ళే. అక్కడ ఇంకా కింద నుంచి ఫౌండేషన్ తీశారు కదా, మొత్తం సిమెంట్ ఐరనే. ఇక అది రిపోర్ట్ వచ్చిందట్టు బాగానే ఉంది. కట్టుకో 5 ఏళ్ళు అలా మునిగిపోయింది అనుకున్నా. 5 ఏళ్ళ నుంచి నీళ్ళలోనే ఉందండి. మరి అదే చెబుతుంది. స్ట్రైట్ 5 టవర్లు వస్తాయండి. ఎదుగుంది అట్లా 21 అంతస్తులు ఒకటి. 21 అంతస్తులు అసెంబ్లీ సచివాలయం మొత్తం అన్ని దాంట్లో అన్ని అందులోనే మనం కొట్టేశారు జంగిల్ అంతా అండి. అన్ని 5 టవర్లు అండి. 5 టవర్లు నీళ్ళలో మునిగిపోయింది. అయితే ఇంకా ఎందుకు పనికి వస్తాయి? కొంత డ్యామేజ్ అయినా పనికొస్తాయంట. రిపోర్ట్ వచ్చింది దాని మీద. అది ఐరన్ అండ్ సిమెంట్ కదా,
స్లాబులు ఏం కాదు, స్లాబులు ఉన్నాయి దాని కింద. ఓకే ఇదిగో అయ్యి అది హైకోర్టు అండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేస్తారా? తీసేస్తారండి. ఈ వాటర్ అంతా తీసేస్తారంట. అదే ప్రతి పావు గంటకు ఒక బస్సు ఉంటుందండి విజయవాడకి గుంటూరుకి. ఇక్కడికి ఇక్కడికి మన కింద అమ్మాయి చేసేది క్యాంటీన్. ఓహో ఇక్కడేనా? ఇంకా ఓపెన్ కాల. ఓపెన్ చేసి లోగా పడచ్చు. ఇదిగోండి ఇదంతా పార్కింగ్ అండి. ఇదంతా పార్కింగ్. అది హైకోర్టు అదండి. రోజు మీరు చూసి హైకోర్టు అది. ఓహో ఆ పింక్ బిల్డింగ్. ఇదిగోండి ఇదే అదిగో పింక్ బిల్డింగే. G+3 అండి. ఇదిగోండి ఇది ఇదంట. ఇది మొత్తం సెంట్రల్ ఏసీలండి. కోటికి ఇంతమంది వస్తారు. రాష్ట్రం మొత్తం ఎక్కడికే కదండి. రోజుకి 5,000 నుంచి 10,000 కార్లు వస్తాయండి. 3 ఫ్లోర్లు ఉంటాయండి. అది 20 బెంచీలు ఉంటాయి. మొత్తం సెంట్రల్ ఏసీలు. పైగా అది కూడా టెంపరీ హైకోర్టు మళ్ళీ. అంటే దాని పక్క 45 ఎకరాలు కట్టాలండి. ఇప్పుడు మా అమ్మ ఉంది కదా, మన లక్ష్మమ్మ వాళ్ళ బాబాయ్ కూతురు, వాళ్ళ అబ్బాయి చేసేది ఇక్కడే. ఇక్కడికే వస్తాడా? సచివాలయ ఎంప్లాయీస్ కోసం కట్టి క్వార్టర్స్ అండి. 12,000 క్వార్టర్స్ కట్టారు. ఇదిగోండి ఇది ఈ మొత్తం సచివాలయ ఎంప్లాయీస్ కోసం కట్టారు. 12,000 12,000 క్వార్టర్స్ అండి. అన్ని పాడుబట్టే ఉన్నాయి. అన్ని అట్టగా ఉన్నాయి. అంత అవ్వలేదండి. అన్ని డెవలప్ చేస్తారు. 80-90% ఇదిగోండి అటు పెట్టారు అనుకోండి. ఈ సెక్రటరీ ఎంప్లాయీస్ కోసం కట్టిన క్వార్టర్స్. వాళ్ళు ఉంటారు కదండి, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అట్లా. అంటే కొంచెం చిన్న ఎంప్లాయీస్, ఐఏఎస్ వాళ్ళకి కాదు. ఐఏఎస్ ఐపీఎస్ ఒక హైలండి. ఈ సచివాలయ ఉద్యోగస్తుల కోసం కట్టిన డ్రోన్తో చేశాడు నిన్న ఒక అతను. డ్రోన్ తోట పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని చేశాడు. తీయకూడదండి, అది పోలీస్ పర్మిషన్ చేయాలి డ్రోన్. ఇదిగో చూడండి, ఒక 1/2 కిలోమీటర్ పైన ఉంటాయండి ఎన్ని పవర్కి. 4 లైన్లు. ఈ క్వార్టర్స్ అన్ని 9,000 మంది సచివాలయం ఉద్యోగులకు కట్టించారటండి. 70%లో ఆగిపోయినాయి. అట్లా ఈ ఆగిపోయిన సచివాలయం క్వార్టర్స్ని 3 ఇయర్స్లో కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు. అన్ని కార్లే ఎన్నో. స్టేట్ హైకోర్టు ఫ్యూచర్లో బాగుంటుంది. ఫ్యూచర్లో అసలు మనం గుర్తుపట్టలేము. మళ్ళీ నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత వస్తాయి. వచ్చామో ఇలా ఉందా అని కూడా అవును. ఆ పింక్ బిల్డింగ్ కదా కదండి హైకోర్టు. పక్కదా? అదిగో ఆ పక్కనే చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు 5 ఎకరాల్లో కట్టబోతున్నారంట. ఫిబ్రవరిలో శంకుస్థాపన చేస్తారంట. అంటే నెక్స్ట్ ప్లాన్ ఇక్కడ ఇల్లు కట్టాలి. ఫిబ్రవరిలో శంకుస్థాపన ఇల్లు 5 ఎకరాల్లో కడతారనమాట. అంటే మొత్తం అన్ని పార్కింగ్ కానీ ఏదైనా కానీ కదా మరి చీఫ్ మినిస్టర్ అంటే ఎంత కావాలి ఏరియా. అవును, చాలా కావాలి. అంటే పెద్ద పార్కింగ్ అంటే ఇబ్బంది లేదండి. విజయవాడ అమరావతి మెయిన్ గుడి అమరావతి ఉంది కదండి, గుడి అమరావతి బస్సు ఉంటుంది. మనం వెలగపూడి కూడా వచ్చినట్టున్నాం కదా అప్పుడు. వచ్చింది మీరు ఇది అప్పుడు ఇక్కడే ఉండేది శిబిరం. శిబిరం దగ్గరికి వచ్చాం అప్పుడు. ఇక్కడే కరెక్ట్. అన్ని పడేశారు. ఇంకెందుకు శిబిరాలు కాదు, అక్కడ ఎక్కడో పెట్టి వచ్చాం. వెలగపూడి దాటగానే మందడం వస్తుందండి. సచివాలయం జరిగేది ఇక్కడ, అందుకని కాస్త రోడ్లు బాగున్నాయి. సచివాలయం అండి. సచివాలయమా? ఇదే సచివాలయం. ఇటా అదిగో ఇది అనుకున్నా రైట్ సైడ్ అండి. ఇది సచివాలయం. ఇదంతా అనమాట ప్రజెంట్ సచివాలయం. ప్రజెంట్ హెలిప్యాడ్. హెలిప్యాడ్ లో వస్తాను జనవరి లెఫ్ట్ లో హెలిప్యాడ్. ఎక్కువ హెలిప్యాడ్ లో హెలికాప్టర్లు ఇక్కడ దిగుతాయా? లోపల 6 బ్లాక్లు ఉంటాయండి. లోపల మనం దిగేదంతా ఊరికి జస్ట్ పార్కింగ్ ప్లేస్. ఇగో పై దూరంగా అది ఎస్ఆర్ఎం అండి. మంచు కనపడతలేదు. అదిగోండి ఇందాక మనం వెళ్ళిన బిల్డింగ్ అన్నట్టు కనపడతాయి అవన్నీ. ఓహో అట్లా అక్కడ ఉన్నాయి ఆ బిల్డింగ్ లో ఎంప్లాయీస్. ఇందాక మనం చూస్తే అదండి. ఆ ఊరు మొత్తం హాస్టలే. అందరూ పైన ఏంటంటే వాళ్ళు ఉంటాం, కింద మెస్ పెట్టుకోవడం, పైన అద్దెకి ఇచ్చారు. 8,000 10,000 స్టూడెంట్. 5 సంవత్సరాలు అదే జీవనాధారం. 3 కాలేజీలు ఉన్నాయి ఇక్కడ. 3 కాలేజీలు 30,000 మంది ఉన్నారు. అబ్బా రోడ్డు దాకా వెళ్ళి చెట్లు దాకా ఏమో స్తంభాలు దాకా వెళ్ళి 3 రోడ్లు ఇందా మనం చూసాం కదా. రోడ్డే ఉంది. అదొక రోడ్ వేయాలి, అదొక రోడ్ వేయాలి. ఆ చెట్ల నుంచి ఆ చెట్ల దాకా స్తంభాలు దాకా అదే అది వాకింగ్ ట్రాక్ మనం చూసాం కదా. అట్లాగే ఉంటాయి కూడా. విట్ కాలేజ్ చాలా పెద్దది. ఇది మొత్తం ఆ బిల్డింగ్లు అన్నీ అదేనా? 200 ఎకరాలు అండి కాలేజీ. 200 ఎకరాలు. ఇప్పుడు ఇటు పోదాం. వాడు బార్కే బ్యాచ్ అంటాడండి.
కాలేజీ పెట్టిన తర్వాత కాలేజ్ పెట్టిన తర్వాత సెకండ్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ అక్కడే మన ఫోటోలు దిగింది. కాలేజీ ఎంట్రన్స్ ఇది. పండించండి ఎదురుదాకా వెళ్ళి వచ్చాను లోన ట్రిప్ వేయకూడదా? వెళ్ళేవారు లోపలికి. కానీ అదొక స్ట్రిక్ట్ లోపలికి వెళ్ళిపోతారు కదండి కాలేజీలోకి కాలేజీ అదిగా. అవును నువ్వు కాలేజీలో పెట్టుకోవాలి కానీ సెంట్రల్ గవర్నమెంట్ రేపు ఓపెన్ అవుతుంది. తీస్తాను నేను తీసుకుంటాను. అక్కడికి వెళ్ళి ఆగుతాం మనం. వెళ్తా ఉంటాం, ముందుకు వెళ్తాం. ఈ రోడ్డు వాడు వేసుకోండి. రేపు చంద్రబాబు నాయుడు ఓపెన్ చేయించుకోలేడు ఫిబ్రవరిలో. నిట్ అనమాట. నిడ్ అండి ఎన్ఐడి నిట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండి సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఇది. ఇది ఒక కాలేజ్ అండి. ఇగో ఇది అనుకుంటున్నా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్. చాలా కాస్ట్లీ అండి. ఆరోది అంటాను ఇండియా మొత్తం. అది 5 ఉన్నాయంటే ఇప్పటికి ఇది ఆరోది. మొత్తం మనకి 5 ఉన్నాయి అనమాట. ఇండియా మొత్తం మీదండి. ఇండియా మొత్తం ఇది ఆరోది. హాస్టల్ ఇంకా ఓపెన్ కావాలా? పైపచ్చి కృష్ణ విజయవాడ గుంటూరు వాళ్ళకి హాస్టల్ ఇవ్వట్ల. ఎందుకంటే ఆక్యుపేషన్ లేదు, లోపల లేదండి, ప్లేస్ లేదు. అందుకని 60 కిలోమీటర్ లోపల హాస్టల్ ఇవ్వడు. అది పరిస్థితి. ఇగో తీసుకున్నా తీసా చాలా దగ్గర అవుతుంది. విజయవాడ ట్రాఫిక్ తగ్గిపోద్దండి. ఇదండి మా అమరావతి టూర్ ట్రిప్. అంతా అయిపోయాక అన్నా క్యాంటీన్కి వచ్చి లంచ్ చేసేసి బయలుదేరిపోయాము. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఆపోజిట్గా డౌన్లో ఈ అన్నా క్యాంటీన్ ఉంటుంది. అసలు ఇది భోజనం ఎలా ఉంటుందో అసలు ఊరినే చూద్దాము అని చెప్పి వచ్చాము. బాగానే ఉంది, అన్నీ బాగానే టేస్ట్గానే ఉన్నాయి. పేదవాళ్ళకి మాత్రం చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. లేని వాళ్ళకి, కష్టపడి పని చేసుకునే వాళ్ళకి 15 రూపీస్లో మొత్తం డే అంతా ఫుడ్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.